సౌత్ ఏషియాలోనే 10,000 స్టెప్స్ ఉన్నటువంటి ఏకైక గిరినాథ్ టెంపుల్ దత్తాత్రేయ స్వామివారి పాదాల క్రిందే ఈ యూనివర్సిటీ ఉంటుంది. నోబెల్ యూనివర్సిటీలో ది బెస్ట్ లైబ్రరీలో మనం ఉన్నామండి. ఇలాంటి ల్యాబ్స్ ఈ యూనివర్సిటీలో 13 ల్యాబ్స్. యూనివర్సిటీ అంతా కూడా 360 డిగ్రీస్ కెమెరా సర్వైలెన్స్లో ఉంటుంది. నోబెల్ యూనివర్సిటీలోనే అతి పెద్ద వర్క్షాప్ అన్నమాట. తెలుగు పిల్లల కోసం సెపరేట్ హాస్టల్ ఉన్నది అండ్ సెపరేట్ మెస్ కూడా ఉంది. రాజ్కోట్కి అతి దగ్గరలో జునాగఢ్ అనే ఏరియాలో ఉంటుంది ఇది. ఆల్రెడీ మనం ఉన్నది గుజరాత్లో. సో గుజరాత్ వన్ ఆఫ్ ది సేఫెస్ట్ స్టేట్. సో మీరు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం. ఈ సంవత్సరం మా చైర్మన్ గారు స్పెషల్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఒకటి డిజైన్ చేశారు. దాంట్లో భాగంగా తెలుగు స్టూడెంట్స్కి సివిల్స్ అండ్ గ్రూప్ 1 గ్రూప్ 2 కోచింగ్ కూడా ఇవ్వాలి. మరి ఇక్కడ నోబెల్ యూనివర్సిటీలో ఎంత షేరింగ్ ఉంటారండి పిల్లలు? ఈ హాస్టల్ వచ్చేసి 4 షేరింగ్తో డిజైన్ చేయబడింది. అటాచ్డ్ వాష్రూమ్తో కలిపి డిజైన్ చేయబడింది. మరి ఒకవేళ మీకు స్ట్రెంత్ పెరిగిపోయింది అనుకోండి, చైర్మన్ గారు ఇంకొక హాస్టల్ కూడా ఆల్రెడీ కడుతున్నారు. ఒక 1000 మెంబర్స్కి కెపాసిటీతో ఇంకో హాస్టల్ కూడా కడుతున్నారు. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. నేను రూపానాథళ్ళ. ఎక్కడికి వచ్చానని చూస్తున్నారా మీరు? మీకు అర్థమయ్యే ఉంటుంది, నా వెనకాల నోబెల్ యూనివర్సిటీ ఉంది. సో యూనివర్సిటీని విజిట్ చేద్దామని వచ్చాం. రాజ్కోట్ వచ్చిన తర్వాత యూనివర్సిటీ గురించి తెలుసుకున్నాం, ఒకసారి చూద్దాం అనిపించింది. రాజ్కోట్కి అతి దగ్గరలో జునాగఢ్ అనే ఏరియాలో ఉంటుంది ఇది. సో ఇదే ఊర్లో వరల్డ్ ఫేమస్ నేషనల్ సఫారీ ఉంటుంది. అలాగే సౌత్ ఏషియాలోనే 10,000 స్టెప్స్ ఉన్నటువంటి ఏకైక గిరినాథ్ టెంపుల్ దత్తాత్రేయ స్వామివారి పాదాల క్రిందే ఈ యూనివర్సిటీ ఉంటుంది. సో యూనివర్సిటీ చూడడానికి ఎక్సైటెడ్గా ఉన్నాను. మీలో చాలా అతి కొద్ది మందికి తెలిసిన యూనివర్సిటీని ఈరోజు మీ అందరికీ పరిచయం చేయబోతున్నాను. నాతో పాటు మీరు కూడా రండి, ఎక్స్ప్లోర్ చేద్దాం. నోబెల్ యూనివర్సిటీ లోపలికి ఎంటర్ అవగానే మనకు ఫస్ట్ రిసెప్షన్ కనిపిస్తుందండి. రిసెప్షన్ కన్నా ముందు ఎంట్రన్స్ గేట్ ముందే ఈ యూనివర్సిటీలో ఎలాంటి కోర్సులు అయితే ఆఫర్ చేస్తున్నారో వాటి అన్నింటినీ డిస్ప్లే చేశారు. ఆర్ట్స్, హోమియోపతి, ఆయుర్వేద, ఫార్మసీ, ఇంజనీరింగ్, ఇలా అన్ని కోర్సుని డిస్ప్లే చేయడం జరిగింది. ఇంకా లోపలికి వెళ్దాం, లైబ్రరీ కూడా చూసేద్దాం ఒకసారి రండి. నోబెల్ యూనివర్సిటీలో ది బెస్ట్ లైబ్రరీలో మనం ఉన్నామండి. $1,00,000+ బుక్స్ ఉన్నటువంటి లైబ్రరీ ఇది. ఈ కిందే కాదు, పైన కూడా డూప్లెక్స్ ఉంటుంది. ఇక్కడ లైబ్రరీ లోపలే పైకి వెళ్ళి కూడా చాలా బుక్స్ ఉన్నాయి, అక్కడ కూడా చదువుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ఒకవేళ ఇక్కడ ఉన్న బుక్స్ కనుక మీకు కాకుండా ఇంకేమైనా వెతుక్కోవాలంటే కూడా డిజిటల్ లైబ్రరీ కూడా అవైలబుల్గా ఉంది. ఒకసారి చూడండి. నోబెల్ యూనివర్సిటీ ల్యాబ్లో ఉన్నాం ప్రస్తుతం మనందరం. ఇలాంటి ల్యాబ్స్ ఈ యూనివర్సిటీలో 13 ల్యాబ్స్ ఉన్నాయి. నాకు రైట్ సైడు లెఫ్ట్ సైడు కూడా మొత్తం అన్ని కంప్యూటర్ ల్యాబ్సేనండి. టోటల్గా నోబెల్ యూనివర్సిటీలో 13 కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయని చెప్పాను కదా, అవన్నీ ఇలానే ఉన్నాయి. ఇటు అటు కూడా బారు ఉంటాయి అన్నమాట. ప్రస్తుతం మనం నోబెల్ యూనివర్సిటీ CCTV కంట్రోల్ రూమ్లో ఉన్నామండి. మొత్తం యూనివర్సిటీ అంతా కూడా 360 డిగ్రీస్ కెమెరా సర్వైలెన్స్లో ఉంటుంది. ఒకసారి మీరు చూడండి.
నోబెల్ యూనివర్సిటీలో మొత్తం మీద 13 కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయి కదండి. అందులో ప్రత్యేకత ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ రీసెర్చ్ ల్యాబ్ కూడా ఉంది. ఒకసారి రండి చూద్దాం. నోబెల్ యూనివర్సిటీ ప్రశాంతమైన డిజిటల్ క్లాస్ రూమ్లో మనం ఉన్నాం ప్రస్తుతానికి. అబ్బా, నోబెల్ యూనివర్సిటీ ఆడిటోరియం అదిరిపోయిందండి. 500+ కెపాసిటీ ఉన్న ఆడిటోరియం. టోటల్ ఆడిటోరియం మొత్తం కూడా రెక్లైనర్ సీట్స్తోనే ఉంటుంది. బాల్కనీయే కాదండి, నాల్లో కూడా రెక్లైనర్ సీట్సే ఉన్నాయి. ఒకసారి మీరు చూడండి. ప్రస్తుతం మెకానికల్ వర్క్షాప్లో ఉన్నాము. నోబెల్ యూనివర్సిటీలోనే అతి పెద్ద వర్క్షాప్ అనమాట. డ్రాయింగ్ ల్యాబ్ కూడా అటు సైడ్ ఉంది. ఇక్కడ స్టూడెంట్స్ 60 మంది పిల్లల దాకా ఒకటేసారి ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఒకసారి మీరు విజువల్ చేయండి. ప్రస్తుతానికి మనం నోబెల్ యూనివర్సిటీ ఆయుర్వేద హాస్పిటల్ దగ్గర ఉన్నామండి. ఇక్కడ తెలుగు ఫ్యాకల్టీ ఉన్నారని నేను మాట్లాడడానికి వచ్చాను. ఇదే యూనివర్సిటీలో హోమియోపతి, ఆయుర్వేద, జనరల్ హాస్పిటల్ కూడా ఉంది. అలాగే 2 అంబులెన్సులు 24/7 ఎప్పుడూ అవైలబుల్గా ఉంటాయి క్యాంపస్లో. ఒకసారి ఆ తెలుగు ఫ్యాకల్టీతో మాట్లాడతాను రండి. మన ప్లేస్ కాని ప్లేసు, ఏ ప్లేస్కి వచ్చినా సరే మనం ఏం వింటూ ఉంటాం జనరల్గా? తెలుగు మెస్ ఉంది, తెలుగు చెఫ్స్ ఉన్నారు అని వింటూ ఉంటాం. తెలుగు ఫ్యాకల్టీ గురించి విన్నారా? నోబెల్ యూనివర్సిటీ ప్రత్యేకత అదే. మనం ఇప్పుడు వారినే కలబోతున్నాం. హలో సార్. హలో అండి. మీ పేరు? డాక్టర్ తులసిదాస్ అండి. సార్, మీరు మీ వైఫ్ తెలుగు ఫ్యాకల్టీగా నోబెల్ యూనివర్సిటీలో ఉన్నారని మాకు తెలిసి మేము మాట్లాడడానికి వచ్చాం. ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు సార్? లాస్ట్ 4 years నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు. మరి ఈ వీడియో నేను తెలుగు పిల్లల కోసం చేస్తున్నాను. తెలుగు పిల్లలకి నోబెల్ యూనివర్సిటీలో ఎలా ఉంటుంది? వాళ్ళకి బాగానే ఉంటుందా వస్తే? బాగుంటుందండి. సో అకాడమిక్స్ పరంగా అయితే వాళ్ళకి ఇబ్బంది ఉండదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సో సౌత్ ఇండియన్ పిల్లల కోసం, తెలుగు పిల్లల కోసం సెపరేట్ హాస్టల్ ఉన్నది అండ్ సెపరేట్ మెస్ కూడా ఉన్నది. సో ఫుడ్ కోసం అయితే ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా ఉండదు. అసలు మెయిన్ అవే కదా, అకాడమిక్స్ బాగున్నాయి అంటున్నారు, సౌత్ ఇండియన్ ఫుడ్ చక్కగా, హాస్టల్ సపరేట్గా అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. పైగా మీ హాస్పిటల్స్ కూడా 3 ఉన్నాయి. జనరల్ ఉంది, ఆయుర్వేద ఉంది, హోమియోపతి ఉంది, 2 అంబులెన్స్లు అవైలబుల్గా ఉన్నాయి, ఇంకా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. సౌత్ ఇండియన్ పిల్లలకి అయితే మోస్ట్లీ అంత ఆలోచించాల్సిన పని ఉండదు. పిల్లలు కానీ పేరెంట్స్ కానీ సో హ్యాపీగా వచ్చి జాయిన్ అవ్వచ్చు. రైట్. ఇంత దూరం వస్తున్నారు అంటే సెక్యూరిటీ గురించి బాగా ఆలోచిస్తారు కదా, మరి ఎలా ఉంటుంది? సో ఆల్రెడీ మనం ఉన్నది గుజరాత్లో. సో గుజరాత్ వన్ ఆఫ్ ది సేఫెస్ట్ స్టేట్. సో మీరు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. సో పిల్లలు కానీ పేరెంట్స్ కానీ సో సేఫ్టీ అయితే బాగానే ఉంటుంది నోబెల్ యూనివర్సిటీలో. సో నోబెల్ యూనివర్సిటీ క్యాంపస్లో కూడా అండి 24/7 కెమెరాస్ ఉంటాయి. సో హాస్టల్లో కూడా కెమెరాస్ ఉంటాయి. ఇబ్బంది ఏమి ఉండదు పిల్లలకి. సో లాస్ట్ 4 years నుంచి మేము ఉన్నాం కాబట్టి అలాంటి ఇన్సిడెంట్స్ కానీ ఇష్యూస్ కానీ ఏమి ఇప్పటిదాకా జరిగినట్టు మా నోటీసులోకి అయితే రాలేదు. చాలా ప్రశాంతంగా ఉందండి వాతావరణం కూడా. చక్కగా దేవుడి సన్నిధిలో ఉన్నంత పాజిటివ్ వైబ్ అనిపిస్తుంది. నాకు తెలిసి నేను తెలుసుకునే వచ్చాను, కానీ మీరు చెప్తే వాళ్ళకి అది ఒక నమ్మకం, అథెంటికేటెడ్గా ఉంటుంది. సో అందుకని అడిగాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా కడుతున్న హాస్టల్ దగ్గర ఉన్నాం ప్రస్తుతానికి మనం. మన తెలుగు పిల్లల కోసం అని కొత్త హాస్టల్ కట్టిస్తున్నారు. 400 కెపాసిటీ ఉన్న హాస్టల్ 4 షేరింగ్ రూమ్స్తో రెడీ అవుతుంది. ఒకసారి మీరు ఒక లుక్ ఇవ్వండి. నేను ఎక్కడున్నాను? చెక్ పోస్ట్ దగ్గర ఉన్నా. చెక్ పోస్ట్ ఏంటి అనుకుంటున్నారా? మీరు యూనివర్సిటీలో మామూలుగా స్టార్టింగ్లో ఎక్కడో సెక్యూరిటీ అలా ఉంటూ మీరు చూసుంటారు, కానీ నా వెనకాల చూస్తే మీకు అక్కడ గర్ల్స్ హాస్టల్ కనిపిస్తుంది. అవన్నీ గర్ల్స్ హాస్టల్సే. నా ముందు ఇటు సైడ్ అంతా బాయ్స్ హాస్టల్స్ ఉన్నాయి. ఈ మధ్యలో ఈ చెక్ పోస్ట్ అనమాట. అమ్మాయిలు ఇటు రావడానికి లేదు, అబ్బాయిలు అటు వెళ్ళడానికి లేదు కాలేజ్ అయిపోయిన తర్వాత నుంచి. మెస్ కూడా సపరేట్ అండి. అబ్బాయిలకి సపరేట్ మెస్సు, అమ్మాయిలకి సపరేట్ మెస్సు. రండి.
నోబెల్ యూనివర్సిటీ స్పోర్ట్స్ క్లబ్ అండి. ఇది ఇండోర్ గేమ్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. నోబెల్ యూనివర్సిటీలో పిల్లల్ని జాయిన్ చేయాలనుకున్నప్పుడు పేరెంట్స్ క్యాంపస్ విజిట్కి రావడానికి ఎలాంటి టెన్షన్ పెట్టుకోక్కర్లేదండి. మీరు ఎక్కడా బయట స్టే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇన్ క్యాంపస్లోనే గెస్ట్ రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఏ టైంలో వచ్చినా ఇక్కడ స్టే చేయొచ్చు. ప్రస్తుతం మనతో పాటు నోబెల్ యూనివర్సిటీ సౌత్ ఇండియా అడ్మిషన్ ఆఫీసర్ సురేష్ కుమార్ గారు ఉన్నారు. ఫీజుల గురించి, స్కాలర్షిప్ గురించి కాస్త క్లియర్గా సార్తో మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. సార్, ఇప్పుడు నోబెల్ యూనివర్సిటీ వాళ్ళు 50% స్కాలర్షిప్ ఇస్తున్నారని మాకు తెలిసింది. దానికి సంబంధించిన వివరాలు కాస్త క్లియర్గా మా తెలుగు పిల్లల కోసం చెప్తారా? అవును మేడం, ఈ సంవత్సరం మా చైర్మన్ గారు 50% స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే 3 lakhs ఫీజు 1,50,000 రూపాయలు మాత్రం కడితే సరిపోతుంది. మరి ఈ 1,50,000 మీరు ఫీజు కట్టించుకున్నాక మిగతా వాళ్ళకి లాగా తర్వాత ఎగ్జామ్ ఫీజు అని, హాస్టల్ ఫీజు అని, లేకపోతే ఇంకోటని ఏమైనా ఎక్స్ట్రా ఫీజులు తీసుకోవడం జరుగుతుంది? లేదు మేడం, ఈ 1,50,000 రూపాయల మాత్రంలోనే మనకి ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు, ఎగ్జామినేషన్ ఫీజు, బుక్స్ ఫీజు, దోబీ, ఐరన్ అండ్ ఉచితంగా స్కూల్ బ్యాగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ల్యాప్టాప్ కూడా అని విన్నామే. ల్యాప్టాప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి చైర్మన్ గారు. అంత గొప్ప విషయం చేసి దాన్ని మర్చిపోతే ఎలా సార్? చాలా సింపుల్గా తీసుకున్నారు మీరు. మంచి విషయం సార్, తెలుగు పిల్లలకు మంచి ఆఫర్ ఇస్తున్నారు. మరి తెలుగు పిల్లలకి స్టడీస్కి సంబంధించి ఈ సంవత్సరం ఏమైనా ప్రత్యేకమైన ప్రోగ్రామ్స్ ఉన్నాయా? అవును మేడం, ఈ సంవత్సరం మా చైర్మన్ గారు స్పెషల్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఒకటి డిజైన్ చేశారు. దాంట్లో భాగంగా తెలుగు స్టూడెంట్స్కి సివిల్స్ అండ్ గ్రూప్ 1, గ్రూప్ 2 కోచింగ్ కూడా ఇవ్వబడుతుంది. ఆన్లైన్, ఆఫ్లైన్ కూడా అవైలబుల్ ఉంటుంది? ఆన్లైన్, ఆఫ్లైన్ రెండు విధంగా ప్రొవైడ్ చేస్తాం. వావ్, అద్భుతం సార్. నేను ఈ రకమైనటువంటి ప్రోగ్రామ్ ఎక్కడ వినలేదు. ఎందుకు ఇలాంటి డిజైన్ చేయాలనిపించింది మీకు? ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఐటీ సెక్టారు, కంపెనీ సెక్టారు ఇంట్రెస్ట్ లేని పిల్లలు గవర్నమెంట్ సెక్టార్ వైపు చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందు గురించి ఈ కోచింగ్, ఈ యూపీఎస్సి అండ్ గ్రూప్ 1, గ్రూప్ 2 కోచింగ్ ప్రొవైడ్ చేస్తున్నాం మేడం. సూపర్ సార్. అసలు ఇదైతే మనం ఎక్కడ చూడలేదండి. పిల్లలు చదవాలి అని అనుకుంటే ఇలాంటి కోచింగ్ సెంటర్స్ వైపు చూస్తూ ఉంటారు, సపరేట్గా గ్రూపులు తీసుకుంటూ ఉంటారు. కానీ ఇది ఇంజనీరింగ్ చదువుతూనే ఇలాంటి ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం అనేది పిల్లలకి చక్కగా ఉపయోగపడే సదవకాశంగా చెప్పుకోవచ్చు. సో మరి తెలుగు పిల్లలు ఇంత దూరం వస్తున్నారంటే మేము హాస్టల్స్ గురించి, ఫుడ్ గురించి కంగారు పడతాం సార్ యాజ్ ఎ పేరెంట్స్గా. మరి దానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? హాస్టల్స్ వచ్చేసి మనకి సపరేట్గా తెలుగు స్టూడెంట్స్ కోసం సపరేట్ హాస్టల్స్ ఉన్నాయి మేడం. సపరేట్ డైనింగ్ హాల్స్ ఉంటాయి. గర్ల్స్కి, బాయ్స్కి సపరేట్ డైనింగ్ హాల్స్ ఉంటాయి. మన తెలుగు పిల్లల కోసం సపరేట్గా విజయవాడ నుంచి కుక్ని ఏర్పాటు చేసాం. ఓన్లీ మన తెలుగు ఫుడ్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. చక్కగా తెలుగు పిల్లలకి సపరేట్ హాస్టల్, సపరేట్ మెస్, పైగా తెలుగు చెఫ్స్ చక్కగా వండి పెడతారు. అయితే ఇబ్బంది లేదు ఆ విషయంలో. సార్, మరి ఇంకో మాట, తెలుగు పిల్లలు ఈ వేరే రాష్ట్రాలకు వచ్చినప్పుడు హాస్టల్ విషయంలో కాస్త కంజెస్టెడ్గా ఉంటుంది, ఎక్స్ట్రా పిల్లలతో ఉండాల్సి వస్తుంది షేరింగ్ రూమ్స్ వల్ల అని ఇబ్బంది పడడం మేము విన్నాం. మరి ఇక్కడ నోబెల్ యూనివర్సిటీలో ఎంత షేరింగ్ ఉంటారండి పిల్లలు? ఈ హాస్టల్ వచ్చేసి 4 షేరింగ్తో డిజైన్ చేయబడింది. అటాచ్డ్ వాష్రూమ్తో కలిపి డిజైన్ చేయబడింది. అటాచ్డ్ వాష్రూమ్కి ఎక్స్ట్రా ఛార్జెస్ ఏం చేయాలి? ఏ ఛార్జెస్ ఉండవండి, 4 షేరింగ్ మాత్రమే ఉంటుంది. మన తెలుగు హాస్టల్లో 4 షేరింగ్ ఉంటుంది. మిగతా 6 షేరింగ్, 8 షేరింగ్, 10 షేరింగ్ అలా ఉండదండి. హాస్టల్ డిజైనింగ్ ఓన్లీ 4 షేరింగ్. రూమ్కి 4 ఉంటారు. 4 షేరింగ్. అయితే పిల్లలకి ఇబ్బంది ఉండదు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. మరి ఒకవేళ మీకు స్ట్రెంత్ పెరిగిపోయింది అనుకోండి, అప్పుడే ఇబ్బంది పెడతారా పిల్లల్ని? లేదండి, మనకి సపరేట్ చాలా ప్లేస్ ఉంది. మన చైర్మన్ గారు ఇంకొక హాస్టల్ కూడా ఆల్రెడీ కడుతున్నారు. ఒక 1000 మెంబర్స్ కెపాసిటీతో ఇంకో హాస్టల్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తారు. అంటే మీరు పిల్లలు పెరిగితే హాస్టల్స్ పెంచుతారు తప్ప పిల్లల్ని పెంచరు అనమాట రూమ్స్లో? లేదండి. సార్, చాలా బాగా చెప్పారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మా తెలుగు పిల్లలకు చక్కగా ఉపయోగపడుతుంది. సో మీరు ఒకసారి ఆలోచించుకోండి అమ్మా. ఒకవేళ గుజరాత్లో జాయిన్ అవుదాం అనుకుంటే కనుక నోబెల్ యూనివర్సిటీ వాళ్ళు ఈ సంవత్సరం ఇస్తున్న అద్భుతమైన ఫెసిలిటీస్ని మీరందరూ అందిపుచ్చుకోవాలి. అవకాశాలని చక్కగా మంచిగా 1,50,000 రూపాయల ఫీజులోనే ఇన్ని ఫెసిలిటీస్ అంటే చిన్న విషయం ఏమీ కాదు. ఒకసారి మీకున్న డౌట్స్ని కూడా క్లారిఫై చేసుకోండి. నెంబర్ స్క్రోల్ అవుతుంది, దానికి కాల్ చేసి తెలుసుకోండి. ఫస్ట్ 300 మెంబర్స్ స్టూడెంట్స్కి ఖచ్చితంగా ల్యాప్టాప్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు మాత్రం మరి ఇబ్బంది పడకుండా ముందుగానే జాయిన్ అయితే మంచిది. నమస్తే.